ఎవడో గోస్ట్ రైటర్ రాసిచ్చాడు, ఈయన చదువుతున్నాడు, చెప్పేస్తున్నాడు పాఠం. పైగా ఈయన అంటాడు నన్ను, మీకు హైందవ గ్రంథాల మీద పట్టు లేదు. అవునా? అసలు ఈ సుఖమహర్షి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈయన చెప్తున్నాడు, భాగవతంలో ఒక సందర్భంలో సుఖమహర్షి అలా చెప్తాడు, ఏమని, ఇంద్రుడు, చంద్రుడు, అగ్ని, సూర్యుడు వీళ్ళందరూ తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, ఆ శాస్త్రాన్ని ధిక్కరిస్తారు, కానీ శాస్త్రపరంగా వాళ్ళకి శిక్షలు ఉండవు అని చెప్పి శుకుడు ఒక సందర్భంలో చెప్పాడు. అగ్ని ఎలాగైతే సర్వాన్ని భక్షించి అపవిత్రం కాదో అట్లాగే ఈ దేవతలు కూడా అపవిత్రులు గారు అని చెప్పాడు అన్నారు. ఇంత సిగ్గుశరం లేకుండా ఇన్ని పచ్చబద్ధాలు ఎలా ఆడగలుగుతున్నారు అంటే మరి ఆ బైబిల్ దేవుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రేరణ నాకు అర్థం కావట్లేదు. నిజంగా అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటో నేను చెప్తాను మీకు. దశమస్కందంలో 33వ అధ్యాయం 27 నుంచి 32 శ్లోకాలలో ఈ సందర్భం ఉంటుంది. అసలు ఏమిటి దాని పూర్వాపరాలు ఏమిటి నేను మీకు వివరిస్తాను క్లుప్తంగా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అక్కడ పరీక్షణ్ మహారాజు అడుగుతాడు సుఖమహర్షిని, శ్రీకృష్ణుడు ధర్మాన్ని